బిస్మిల్లా ఔజుబిల్లా మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఖురాన్ 17వ సూర బనీ ఇజ్రాయిల్ సూర, ఆయతులు 111. అవతరణ మక్కాలో. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. తన యొక్క దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు తీసుకుపోయిన అల్లా పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా శక్తి సామర్థ్యాలకు సంబంధించిన కొన్ని సూచనలను చూపదలిచాము. నిజంగా అల్లా మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు. మేము మోసేకు అలైహిస్సలాం గ్రంథాన్ని వసగాము. మోషే ధర్మశాస్త్రం, తౌరాతు గ్రంథం. మేము మూసాకు గ్రంథాన్ని వసగాము. దానిని ఇజ్రాయిల్ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాము. మీరు నన్ను తప్ప వేరెవరిని మీ కార్యసాధకునిగా చేసుకోకండి అని వారికి ఆజ్ఞాపించాము. నూహ్ అలైహిస్సలాంతో మేము ఓడలో ఎక్కించిన వారి సంతానమా, అతడు నూహ్ మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలిగిన మా దాసుడు అన్న సంగతిని తెలుసుకోండి. మీరు భూమిలో 2 సార్లు కల్లోలాన్ని రేకెత్తిస్తారని, మరీ దారుణంగా చెలరేగిపోతారు అని ఇజ్రాయిలు సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాము. ఆ రెండిటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాము. వారు మీ ఇళ్లల్లోనికి చొచ్చుకొని వచ్చారు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం గనుక. మరి ఆ తరువాత మేము మీకు వారిపై ఆధిక్యతను వసగి మీ రోజులు మార్చాము. సంపద ద్వారా, సంతానం ద్వారా మీకు సహాయపడ్డాము. ఇంకా మిమ్మల్ని భారీ సంఖ్యాబలం గలవారుగా చేశాము. ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే. ఒకవేళ మీరు చెడుకు గనక ఒడిగడితే అది కూడా మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది. మీరు చేసుకునే కీడు మీ పాలిటే హాని కలిగిస్తుంది. మరి 2వ వాగ్దాన సమయం వచ్చినప్పుడు మీ ముఖాలను వికృతం చేయడానికి మొదటిసారి లాగానే మళ్ళీ అదే మస్జిదులోనికి జొరబడటానికి, తమకు దొరికిన దానినల్లా ధ్వంసం చేయడానికి మేము ఇతరులను మీ పైకి పంపాము. మస్జిద్లోనికి జొరపడటానికి, తమకు దొరికిన దానినల్లా ధ్వంసం చేయడానికి మేము ఇతరులను మీ పైకి పంపాము. మీ ప్రభు మీపై కరుణ చూపే అవకాశం ఉంది. మీ యొక్క ప్రభు మీపై కరుణ చూపే అవకాశం ఉంది. కానీ మీరు గనక మళ్ళీ అలాగే చేయటం మొదలెడితే మేము కూడా మళ్ళీ అలాగే చేస్తాము. మేము నరకాన్ని తిరస్కారుల కోసం కారాగారంగా చేసి ఉంచాము. మేము నరకాన్ని తిరస్కారుల కోసం కారాగారంగా చేసి ఉంచాము.
నిజంగా ఈ ఖురాన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. అన్నిటికంటే ఈ ఖురాన్ మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలం ఉందన్న శుభవార్తను అది ఖురాన్ వినిపిస్తుంది. మంచి పనులు చేసే ఎవరైనా సరే అటువంటి విశ్వాసులకు గొప్ప పుణ్యఫలం ఉంది అన్న ఈ యొక్క శుభవార్తను ఈ యొక్క ఖురాన్ వినిపిస్తుంది. ఇంకా పరలోకాన్ని నమ్మని వారి కోసం మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. మానవుడు తన కోసం మేలును అర్థించినట్లే కీడును కూడా అర్థిస్తున్నాడు. మానవుడు మహా తొందర స్వభావి. మేము రేయింబవళ్లను రాత్రి పగళ్లను మా యొక్క శక్తి సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనంగాను, పగటి సూచనను కాంతివంతంగాను చేశాము. మీరు మీ ప్రభువు యొక్క అనుగ్రహాన్ని అన్వేషించగలగటం కోసం సంవత్సరాల సంఖ్యను లెక్కను తెలుసుకోగలగటానికి మేము ప్రతి విషయాన్ని బాగా విడమర్చి చెప్పాము. మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని యొక్క కర్మల పత్రాన్ని అతని సమక్షంలోనే బయట పెడతాము. దాన్ని అతను తెరిచిన ఒక పుస్తకంలా చూసుకుంటాడు. ఇదిగో నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో, ఈరోజు నీ లెక్క తీసుకోవడానికి నువ్వే చాలు అని అతనితో అనబడుతుంది. సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడవుతాడు. బరువు మోసేవాడెవ్వడు ఇంకొకరి బరువును తనపై వేసుకోడు. ఒక ప్రవక్తను పంపనంత వరకు ఎవరినైనా శిక్షించడం మా యొక్క సాంప్రదాయం కాదు. మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నప్పుడు అక్కడి యొక్క స్థితిమంతులకు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తాము. కానీ వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై శిక్షకు సంబంధించిన మాట నిరూపితమవుతుంది. ఆ తర్వాత మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేస్తాము. మేము నోవా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తర్వాత కూడా ఎన్నో జాతులను, చరిత్రలను, సముదాయాలను తుదముట్టించాము. తన యొక్క దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువు ఒక్కడే చాలు. ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఈ లోకంలో తొందరగానే మేము తలచిన వానికి తలిచినంతగా ఇచ్చేస్తాము. ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాము. అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో కారుణ్యానికి దూరమైన వాడై ప్రవేశిస్తాడు. మరెవరైతే పరలోకాన్ని కోరుకుని దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషి చేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో, పరలోకాన్ని కోరుకుని దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషి చేసి
విశ్వాసి కూడా అయి ఉంటాడో అలాంటి వాని యొక్క కృషి అల్లా వద్ద ఆదరణ పొందుతుంది. అటువంటి వారికి వీరికి ప్రతి ఒక్కరికి మేము ప్రపంచంలో నీ ప్రభు అనుగ్రహాల నుంచి వసగుతూ పోతున్నాము. నీ ప్రభువు ప్రసాదాలు ఎవరి విషయంలో కూడా ఆగిపోలేదు. నీ ప్రభు యొక్క ప్రసాదాలు ఎవరి విషయంలో ఆగిపోలేదు. వీరికి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించబడుతూనే ఉన్నాయి ఈ లోకంలో ఉన్నప్పుడు. చూడు, వారిలో ఒకరిపై ఇంకొకరికి మేము ఎలా ఆధిక్యతను ఇచ్చి ఉన్నాము. పరలోకం అంతస్తుల రీత్యా మరింత గొప్పది. పరలోకంలోని అంతస్తులు రీత్యా మరింత గొప్పది. శ్రేష్ఠ రీత్యా గొప్పతనం రీత్యా కూడా మరింత ఉన్నతమైనది పరలోకంలో. అల్లాతో పాటు వేరొక ఆరాధ్యుని నిలబెట్టకు. అల్లాతో పాటు వేరొక ఆరాధ్యుని నిలబెట్టకు. అలా గనక చేస్తే నువ్వు నిందితుడివై నిస్సహాయుడివై కూర్చుంటావు. నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరొకరెవ్వరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరును కానీ, అంటే మీరు బ్రతికి ఉన్నప్పుడు వారిలో తల్లిదండ్రుల్లో ఒకరుని కానీ ఇద్దరిని కానీ వృద్ధాప్యానికి చేరుకొని ఉంటే వారి ముందు విసుగ్గా కనీసం అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు. అనుకవ దయాభావం ఉట్టిపడే విధంగా నీ యొక్క భుజాలను వారి ముందు అణిచిపెట్టు, తల్లిదండ్రుల ముందు. అదేవిధంగా ఓ ప్రభు, పసితనంలో బాల్యంలో వీరు నన్ను ప్రేమానురాగాలతో పోషించినట్లుగానే నీవు వీరిపైన దయచూపు అని వారి కోసం, తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తూ ఉండు. మీ యొక్క మనసులలో, మీ అంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకి బాగా తెలుసు. మీరు గనక మంచి వారుగా మసలుకుంటే అలా మంచి వైపుకు మరలి వచ్చే వారిని అల్లా క్షమిస్తాడు. బంధువుల, నిరుపేదల, ప్రయాణికుల హక్కును వారికి ఇస్తూ ఉండండి. బంధువుల హక్కును వారికి ఇవ్వండి, నిరుపేదల హక్కును వారికి ఇవ్వండి, ప్రయాణికుల హక్కును వారికి ఇవ్వండి. దుబారా ఖర్చు చెయ్యకండి. దుబారా ఖర్చు చేసేవారు సైతానుల సోదరులు. దుబారా ఖర్చు చేసేవారు సైతానుల సోదరులు. మరి సైతానేమో తన ప్రభువుకు కృతజ్ఞుడు. ఒకవేళ నువ్వు ఆశించే నీ ప్రభువు కారుణ్యాన్ని నువ్వు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల వారి నుంచి ముఖం తిప్పుకోవలసి వస్తే మృదువుగా వారికి నచ్చజెప్పు. నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. అలాగని దానిని విచ్చలవిడిగాను వదిలిపెట్టకు. అలా చేశావంటే నువ్వు నిందల పాలవుతావు, దిక్కుమాలిన స్థితికి లోనై కూర్చుంటావు. నిజంగా నీ ప్రభువు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు, తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు.
నిస్సందేహంగా ఎటువంటి సందేహం లేకుండా ఆయన తన యొక్క దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అంతా చూస్తూ ఉన్నాడు. దారిద్ర్య భయంతో, పేదరిక భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికి మరియు మీకు ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికి వారి హత్య మహాపాతకం. మరియు వ్యభిచారం యొక్క దరిదాపులకు కూడా పోకూడదు సుమా. వ్యభిచారం యొక్క దరిదాపులకు కూడా పోకూడదు సుమా. ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట, మహా చెడ్డ మార్గం. న్యాయసమ్మతంగా తప్ప అల్లా నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకూడదు. అన్యాయంగా చంపబడిన వాని వారసునికి మేము అధికారం ఇచ్చి ఉన్నాము. అయితే అతను వధించటంలో మితిమీరకూడదు. నిశ్చయంగా అతను సహాయం చేయబడినవాడు. అత్యుత్తమమైన పద్ధతిలో తప్ప అనాథ ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. అతను యుక్త వయసుకు చేరే వరకు వాగ్దానాన్ని చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని నెరవేర్చండి. ఎందుకంటే వాగ్దానం ఒప్పందం గురించి ప్రశ్నించబడుతుంది. మీరు కొలిచి ఇస్తున్నప్పుడు నిండుగా కొలిచి ఇవ్వండి. సరైన త్రాసుతో తూయండి. ఇదే ఉత్తమమైనది. పర్యవసానం రీత్యా కూడా ఇదే మేలైనది. నీవు తీసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట, నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను, హృదయం వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. చెవి గురించి, కన్ను గురించి, హృదయం గురించి వీటన్నిటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది. నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేని విషయాల వెంట పడకు. మరియు నేలపైన నిక్కుతూ నడవకు. నువ్వు నేలను చీల్చనూ లేవు, పర్వత శిఖరాలను అందుకునే ఎత్తు ఎదగనూ లేవు. వీటన్నిటిలో గల చెడుగు నీ ప్రభు సన్నిధిలో అత్యధికంగా అసహ్యించుకోబడుతుంది. ఇవన్నీ కూడా నీ ప్రభు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచన భరిత విషయాలు. నువ్వు అల్లాతో పాటు వేరొకరిని ఆరాధ్యునిగా కల్పించకు. ఒకవేళ అలా చేశావంటే నిందితుడవై ప్రతి మేలుకు దూరమైన వాడై నరకంలోకి నెట్టివేయబడతావు. ఏమిటి? మీ ప్రభు మీకోసం కొడుకుల్ని కేటాయించి తన కోసమేమో దూతలను కూతుళ్ళగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు చాలా పెద్ద ఘోరమైన మాట అంటున్నారు. ప్రజలు హితబోధ గ్రహించటానికి గాను మేము ఈ ఖురానులో విషయాలను పలు పలు విధాలుగా విడమర్చి మరీ చెప్పాము. కానీ దాని మూలంగా వారిలో సత్యం పట్ల దూరమే మరింతగా పెరుగుతోంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వారు చెబుతున్నట్లుగా అల్లాతో పాటు వేరే ఆరాధ్య దైవాలు గనక ఉంటే వారిప్పటికే సింహాసనాధీశుని వైపుకు వెళ్ళే మార్గాన్ని అన్వేషించి ఉండేవారే. ఆయన పరిశుద్ధుడు, ఆ అల్లా వారు అనే మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు.
సప్త ఆకాశాలు, 7 ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ కూడా ఆయన యొక్క పవిత్రతనే కొనియాడుతూ ఉన్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువు అంటూ ఏదీ లేదు. ఆయన యొక్క పవిత్రతను కొనియాడని వస్తువు అంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి యొక్క స్తుతిని గ్రహించలేరు. ఏవేవి అల్లాను ఎలా స్తుతిస్తున్నాయో వాటి యొక్క స్తుతిని మీరు గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు. ఓ ప్రవక్త, నువ్వు ఖురాను చదువుతున్నప్పుడు మేము నీకు మరియు పరలోకాన్ని నమ్మని వారికి మధ్య కనిపించని ఒక తెరను వేసేస్తాము. అంటే వారు ఆ ఖురానును ఎవరైతే నమ్మరో, అంటే వారు దాన్ని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేసేస్తాము. వారి చెవులను మొద్దు బారజేస్తాము. నువ్వు ఈ ఖురాన్లో ఒక్కడైన అల్లా యొక్క ఏకత్వాన్ని ప్రస్తావించినప్పుడల్లా, తౌహీదు, ఒక్కడైన ఏకైకుడైన అల్లా గురించి ప్రస్తావించినప్పుడల్లా ఈ ఖురాన్లో వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుతిరిగి వెళ్ళిపోతారు. వారు నీ వైపుకు చెవియొగ్గి వింటున్నప్పుడు ఏ ఉద్దేశంతో వింటున్నారో మాకు బాగా తెలుసు. పరస్పరం చెవులు కొరుక్కుంటూ చేతబడి ప్రభావానికి లోనైన వ్యక్తిని మీరు అనుసరిస్తున్నారు అని ఆ దుర్మార్గులు పలికేది కూడా మాకు తెలుసు. చూడు, వారు నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో. వారు దారి తప్పి ఉన్నారు. ఇక వారు దారికి రావటం అనేది వారి వల్ల కాని పని. మేము చచ్చిపోయి ఎముకలై తుత్తియునులై తర్వాత కూడా మళ్ళీ సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా అని వారు అంటున్నారు కదూ. వారికి చెప్పు, మీరు రాళ్ళైపోయినా, మీరు ఇనుమైపోయినా, లేక మీ మనసులకు ఎంతో కఠినమైనదిగా తోచే మరేదైనా సృష్టిగా మారినా సరే, మీ పునరుత్థానం అనేది మళ్ళా తిరిగి లేపబడటం కర్మలను బట్టి, మంచి చెడు పాపపుణ్యాలను బట్టి స్వర్గమా నరకమా అనే నిర్ణయించబడే రోజు కోసం పునరుత్థానం మళ్ళా మిమ్మల్ని తిరిగి లేపబడటం అనేది తథ్యం. మమ్మల్ని తిరిగి లేపేవాడెవడు అని వారు మళ్ళీ అడుగుతారు. మొదటిసారి మిమ్మల్ని సృష్టించిన వాడే మళ్ళీ ఇంకొకసారి కూడా మిమ్మల్ని మళ్ళీ తిరిగి లేపుతాడు లేదా సృష్టిస్తాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. దానిపై వారు తమ తలలను ఆడిస్తూ, ఇంతకీ ఆ యొక్క ప్రళయ దినం, తీర్పు దినం ఎప్పుడు సంభవిస్తుంది అని అడుగుతారు. వారికి సమాధానం ఇవ్వు, అది త్వరలోనే సంభవించవచ్చు. ఆ రోజు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. అప్పుడు మీరు ఆయన్ని స్తుతిస్తూ ఆయన పిలుపుకు హాజరు పలుకుతారు కూడా. అప్పుడు మీరు మేము కొద్ది సమయం మాత్రమే ప్రపంచంలో ఉన్నామని అనుకుంటారు. ఓ ప్రవక్త, నా దాసులతో వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఓ ప్రవక్త, నీవు నా దాసులతో చెప్పు, వారు తమ నోటి నుంచి ఏం మాట్లాడినా అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఎందుకంటే సైతాన్ వారి మధ్య కలతలు, గొడవలు రేపుతాడు.
నిజంగా సైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు. మీ ప్రభువుకు మీ గురించి బాగా తెలుసు. ఆయన తలుచుకుంటే మిమ్మల్ని కరుణిస్తాడు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షిస్తాడు. మేము నిన్ను వారిపై సంరక్షకునిగా చేసి పంపలేదు. ఓ ప్రవక్త, మేము నిన్ను వారిపై సంరక్షకునిగా చేసి పంపలేదు. ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నిటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరికొందరిపై శ్రేష్టతను ప్రసాదించాము. ఇంకా మేము దావూదు ప్రవక్తకు జబూరు గ్రంథం వసగాము. వారికి చెప్పు, మీరు అల్లాను వదిలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి. వారు మీ నుండి ఏ కష్టాన్ని దూరం చేయటం కానీ మార్చటం కానీ చేయలేరు. వీళ్ళెవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని పోటీ పడుతున్నారు. వారు ఖుద్దుగా ఆయన యొక్క కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్ష పట్ల భీతులుతున్నారు. అవును, మరి నీ యొక్క ప్రభువు శిక్ష భయపడదగిందే. ప్రళయ దినానికి ముందే మేము ప్రతి పట్టణాన్ని నాశనం చేయటమో లేదా దానిని ఘోరమైన విపత్తుకు గురి చేయటమో చేస్తాము. ప్రళయ దినానికి ముందే ఈ యొక్క విషయం గ్రంథంలో లిఖితమై ఉంది. పూర్వీకులు సూచనలను మహిమలను తిరస్కరించినందువల్లనే మేము సూచనలను పంపడం ఇక ఆపేశాము. మేము సమూదు జాతి వారికి స్పష్టమైన సూచనగా ఒక ఆడ ఒంటెను ఇచ్చాము. కానీ వారు దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మేము నిజానికి ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలను పంపిస్తాము. నీ ప్రభువు ఈ జనులను చుట్టుముట్టి ఉన్నాడు అని మేము నీకు చెప్పిన సంగతిని ఓ ప్రవక్త జ్ఞాపకం చేసుకో. మేము నీకు చూపిన దృశ్యం ప్రజల పాలిట ఓ పరీక్ష. అదేవిధంగా ఖురాన్లో శపించబడిన వృక్షం కూడా ఓ పరీక్షే. మేము వారిని భయపెడుతూనే ఉన్నాము. కానీ మా భయబోధ వారిలోని పెద్ద తలబిరుసుతనాన్ని మరింతగా పెంచుతూ పోతుంది. ఆదాంకు సాష్టాంగ పడండి అని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగ పడ్డారు. పైగా ఈ యొక్క ఇబ్లీస్ అనబడే లూసిఫర్ అనే జిన్ను వర్గానికి సంబంధించిన యొక్క సైతాన్ మాత్రం సాష్టాంగ పడలేదు. పైగా వాడు ఏమిటి, నీవు మట్టితో పుట్టించిన వానికి నేను సాష్టాంగ పడాలా అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు, సరే చూసుకో, నువ్వు అతనికి నాపై శ్రేష్టతనైతే వసగావు, కానీ నాకు కూడా ప్రళయ దినం వరకు విడుపు ఇస్తే నేను ఇతని సంతతిలో కొద్ది మందిని తప్ప అందరినీ లొంగదీసుకుంటాను. అల్లా అన్నాడు, వెళ్ళు, వారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో, ఆ యొక్క ఆదాము సంతతిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికి నీకు అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండనే ఉంది అని అల్లా అన్నాడు. వారిలో ఎవరెవరిని నువ్వు నీ స్వరంతో భ్రష్టులుగా చేయగలవో చేసుకో. వీలైతే వారిపై
నీ అశ్వబలాన్ని పదాతి దళాన్ని తీసుకురా, సిరి సంపదలలోనూ సంతానంలోనూ వారికి భాగస్వామిగా ఉండు, వారికి బూటకపు వాగ్దానాలు చెయ్యి. సైతాను వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే. నువ్వు ఎంత చేసినా నికార్సైన నిజమైన నా యొక్క విశ్వాసులు, నా యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారిపై నీకు ఏ అధికారము ఉండదు. రక్షకుడిగా నీ ప్రభువు ఒక్కడే చాలు. మీకోసం సముద్రంలో ఓడలను నడిపేవాడే మీ యొక్క ప్రభువు. తద్వారా మీరు ఆయన యొక్క ఉపాధిని అన్వేషించాలి అని, మరియు నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు. సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు మీరు మొరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు. ఒక్క అల్లా మాత్రమే మిగిలి ఉంటాడు. మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం తిప్పేసుకుంటారు. మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు. ఏమిటి? నేల మీదికి చేర్చిన తర్వాత అల్లా మిమ్మల్ని నేలలో కూర్చివేయడని, మీపై రాళ్లను కురిపించే తుఫానును పంపించడని మీరు నిర్భయంగా ఉన్నారా? ఒకవేళ అదే జరిగితే మీరు మీకోసం ఏ రక్షకుడిని పొందజాలరు? లేక అల్లా మిమ్మల్ని మరోసారి సముద్రయానానికి తీసుకుపోయి మీ కృతజ్ఞతా వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెనుగాలులను పంపి మిమ్మల్ని ముంచివేయడని మీరు నిశ్చింతగా ఉన్నారా? ఒకవేళ అదే గనక జరిగితే మీ తరపున దీని గురించి మిమ్మల్ని అడిగేవాడెవ్వడూ మీకు దొరకడు. మేము ఆదాం సంతతికి గౌరవం వసగాము. వారికి నేలపైన నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. నేలపైన నడిచే వాహనాలను, నీటిపై నడిచే వాహనాలను కూడా వారికి ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము. ఆ రోజు తీర్పు దినాన మేము ప్రతి మానవ సముదాయాన్ని దాని నాయకుని సమేతంగా పిలుస్తాము. అప్పుడు తమ కర్మల పత్రం ఎవరికైతే కుడి చేతికి ఇవ్వబడుతుందో ఆ కుడి చేతికి ఇవ్వబడిన వారు కర్మల పత్రం ఉత్సాహంగా తమ కర్మల పత్రాన్ని చదువుకుంటారు. వారికి పీచంత అన్యాయం కూడా జరగదు. ఇక ఈ ప్రపంచంలో గుడ్డిగా మెలగిన వాడు పరలోకంలో కూడా గుడ్డివాడుగానే ఉంటాడు. మార్గానికి బహుదూరాన తచ్చాడుతూ ఉంటాడు. ఓ ప్రవక్త, వాళ్ళు మేము నీ వద్దకు పంపిన వహీ గురించి, ఖురాను గురించి నిన్ను తడబాటుకు లోను చేసే ఉద్దేశంతో దీనికి బదులు మరి దేన్నైనా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరుతున్నారు. నువ్వే గనక వారి యొక్క కోరికను మన్నించి ఉంటే వాళ్ళు నిన్ను స్నేహితునిగా చేసుకుని ఉండేవారు. మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే నువ్వు కొంతైనా వారి వైపు మొగ్గేవాడివి. ఒకవేళ నీ తరపున అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించేవాళ్ళం, మరణం తర్వాత కూడా రెండింతల శిక్షను విధించి ఉండేవాళ్ళం.
మరి మాకు వ్యతిరేకంగా నువ్వు ఏ సహాయకుడిని పొందలేకపోయేవాడివి. వాళ్ళు నిన్ను ఈ భూభాగం నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతో నిన్ను నిలదొక్కకుండా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ అదే జరిగితే నీ తర్వాత వాళ్ళు కూడా అక్కడ ఎంతో కాలం నిలవలేరు. నీకంటే పూర్వం ఎన్నో జాతులలో చరిత్రలలో మేము పంపిన ప్రవక్తలకు కూడా ఈ విధానమే వర్తించింది. మా విధానంలో నువ్వు ఎలాంటి మార్పును కనుగొనలేవు. నమాజును నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి పడే వరకు నమాజుని నెలకొల్పు. తెల్లవారుజామున ఖురాన్ పారాయణం చేయి. తెల్లవారుజామున ఖురాన్ని చదువు. నిజంగా తెల్లవారుజామున చేసే ఖురాన్ పఠనానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. రాత్రిపూట కొంత భాగం తహజుద్ నమాజులో ఖురాన్ పఠనం చెయ్యి. ఇది నీ కోసం అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మకామే ముహమ్మద్కు ప్రశంసాత్మకమైన స్థానానికి చేరుస్తాడు. ఈ విధంగా పలుకు, నా ప్రభు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మంచి స్థితిలో తీసుకుని వెళ్ళు. ఎక్కడి నుంచి తీసినా మంచి స్థితిలోనే తీయి. నా కోసం నీ వద్ద నుంచి అధికారాన్ని తోడ్పాటును ప్రసాదించు. ఆమీన్. ఇంకా ఈ విధంగా ప్రకటించు, సత్యం వచ్చేసింది, అసత్యం సమసిపోయింది. నిశ్చయంగా అసత్యం సమసిపోవలసినదే. మేము అవతరింపజేసే ఈ ఖురాన్ విశ్వాసుల కోసం ఆశాంతం ఒక స్వస్థత, కారుణ్యప్రదాయిని. విశ్వాసుల కోసం స్వస్థత, కారుణ్యప్రదాయిని. అయితే దుర్మార్గులకు దీనివల్ల నష్టం కలగడం తప్ప మరే వృద్ధి జరగదు. దుర్మార్గులకు మేము మానవుణ్ణి అనుగ్రహించినప్పుడు అతడు వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తూ ఓ పక్కకు తిరిగిపోతాడు. బాధ కలిగినప్పుడు మాత్రం నిరాశకు గురవుతాడు. వారికి చెప్పు, ప్రతి ఒక్కడు తన విధానం ప్రకారం ఆచరిస్తూ ఉన్నాడు. పూర్తిగా సన్మార్గంపై ఉన్నదెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో ముడిపడి ఉంది. మీకు వసగబడిన జ్ఞానం చాలా తక్కువ అని ఓ ప్రవక్త వారికి చెప్పు. మేము గనక తలచుకుంటే నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోగలం. ఆ తర్వాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుణ్ణి నీవు పొందలేవు. నీ ప్రభువు అనుగ్రహంతో తప్ప నిస్సందేహంగా నీపై ఉన్న ఆయన అనుగ్రహం చాలా గొప్పది. వారికి చెప్పు, ఒకవేళ సమస్త మానవులు యావత్తు జిన్నులు కలిసి ఈ ఖురాన్ లాంటి గ్రంథాన్ని తేదలిచినా వారంతా కలిసి ఒకరికొకరు తోడ్పాటును అందజేసుకున్నా ఇటువంటి ఖురానును తీసుకురావటం వారి వల్ల కాని పని. మేము ప్రజల బోధనార్థం ఈ ఖురాన్లో అన్ని విధాలుగాను ఉపమానాలను ఇచ్చాము. కానీ చాలామంది తమ తిరస్కార వైఖరిని మానుకోలేదు. వారిలా అన్నారు, నువ్వు మా కోసం భూమి నుంచి నీటి ఊటలను
నీటి ఊటలను ప్రవహింపజేసే అంతవరకు మేము నిన్ను నమ్మేది లేదు అని అన్నారు. లేదా నీకోసమైనా సరే ఖర్జూరాలు ద్రాక్ష పండ్లు గల తోట ఒకటి ఉండాలి, దాని మధ్యన నువ్వు అనేక కాలువలను ప్రవహింపజేయాలి అని అన్నారు. లేదా నువ్వు చెబుతున్నట్లుగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవేయి, లేదా నువ్వు కొద్దుగా అల్లాను దూతలను తెచ్చి మా ఎదుట నిలబెట్టు అని, ఇలా మేము ఇటువంటి ఏమైనా చేస్తే మిమ్మల్ని నమ్ముతాం, లేదంటే నమ్మలేం మేము అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అంటున్నారు వాళ్ళు. లేదా నీకోసం స్వర్ణ గృహం, బంగారు గృహం ఏదన్నా సిద్ధం కావాలి, లేదా నువ్వు ఆకాశానికైనా ఎక్కిపోవాలి. ఒకవేళ నువ్వు అలా ఎక్కిపోయినా మేము స్వయంగా చదవగలిగే గ్రంథం ఏదైనా మాపై అవతరింపజేయనంత వరకు నీ అధిరోహణను కూడా మేము నమ్మేది లేదు. ఓ ప్రవక్త, నువ్వు ఇంక వాళ్ళకి చెప్పేయి, నా ప్రభువు పరమ పవిత్రుడు, నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవ మాతృని మాత్రమే. ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళకి చెప్పేసేయి, నా ప్రభువు పరమ పవిత్రుడు, నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవ మాతృని మాత్రమే. ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన మీదట విశ్వసించనీయకుండా వారిని ఆపిన విషయమల్లా ఒకే ఒక్కటి, అల్లా ఒక మానవ మాతృని ప్రవక్తగా పంపాడా అని వారు అన్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ నివాసమేర్పరచుకుంటూ ఉన్నట్లయితే మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం. వారితో అను, నాకు మీకు మధ్య సాక్షిగా అల్లా చాలు. తన దాసుల గురించి ఆయనకు అంతా తెలుసు. ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు. అల్లా ఎవరికి సన్మార్గం చూపుతాడో అతనే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గ విహీనతకు లోను చేసిన వారికి ఆయన శిక్షకు విరుద్ధంగా ఇతరులెవ్వరినీ నువ్వు సహాయకులుగా పొందజాలవు. అలాంటి వారిని మేము ప్రళయ దినాన ముఖాల ఆధారంగా సమీకరిస్తాము. మరి చూడబోతే వారు గుడ్డివారు, మూగవారు, చెవిటివారై ఉంటారు. ఆ రోజు నరకం వారి నివాసమవుతుంది. అది మందగించినప్పుడల్లా వారి కోసం దాన్ని మళ్ళీ రాజేస్తూ ఉంటాం. వారు మా ఆయుతులను తిరస్కరించి, ఈ యొక్క ఖురాన్ వాక్యాలను తిరస్కరించి, వహీని తిరస్కరించి, మేము ఎముకలై తుత్తుయునులైపోయిన తర్వాత కూడా మళ్ళీ సరికొత్తగా పుట్టించబడతామా అని చెప్పినందుకు గాను లభించే ప్రతిఫలం ఇది. ఏమిటి? ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లా తమలాంటి వారిని సృష్టించే శక్తి కలిగి ఉన్నాడన్న విషయంపై వారు దృష్టిని సారించలేదా? ఏమాత్రం కూడా సంకోచానికి, అనుమానానికి తావులేని ఒక సమయాన్ని ఆయన వారి కోసం నియమించి ఉన్నాడు. కానీ దుర్మార్గులు ఎంత చెప్పినా కూడా తిరస్కరించకుండా ఉండరు. వారికి చెప్పు, ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులే గనక మీ ఆధీనంలోకి వస్తే అప్పుడు మీరు అవి ఖర్చయిపోతాయేమోనన్న భయంతో వాటిని ఆపి ఉంచేవారు. అసలు విషయం ఏమిటంటే మానవుడు సంకుచిత మనస్కుడు. మేము మోసేకు ప్రవక్తకు స్పష్టమైన 9 మహిమలను ఇచ్చాము. కావాలంటే నువ్వు స్వయంగా ఇజ్రాయిల్ వంశీయులను అడుగు. అతను వారి వద్దకు వచ్చినప్పుడు, మూసా,
నువ్వు చేతబడి చెయ్యబడ్డావేమోనని నా యొక్క అనుమానం అన్నాడు ఫిరౌను. మోసే ప్రవక్త ఇలా సమాధానమిచ్చాడు అలైహిస్సలాం. గుణపాఠంతో కూడుకున్న ఈ సూచనలను భూమి ఆకాశాల ప్రభువు తప్ప మరొకరెవరూ అవతరింపజేయలేదన్న విషయం నీకు తెలుసు. ఓ ఫిరౌన్, నిజంగా నువ్వు వినాశనానికి గురయ్యావని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ఫిరౌన్ వారిని భూభాగం రాజ్యం నుంచే పెలికించి వేయాలని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు మేము ఆ యొక్క ఫిరౌన్ని వాడి వెంట ఉన్న వారినే ముంచివేశాము. ఆ తర్వాత మేము ఇజ్రాయిలు సంతతిలో ఈ భూభాగంపై మీరు ఉండండి, అయితే పరలోక వాగ్దాన తరుణం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి ఒకే చోటకి తీసుకువస్తాం అని చెప్పాం. మేము దీనిని ఈ యొక్క ఖురానును సత్య సమేతంగా అవతరింపజేశాము. ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవాడిగా, ఓ ప్రవక్త, మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా మరియు హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము. నువ్వు నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖురాను గ్రంథాన్ని కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని ఈ యొక్క ఖురానును అంచెల వారీగా అవతరింపజేశాము. వారికి చెప్పు, మీరు ఈ యొక్క ఖురానును నమ్మినా నమ్మకపోయినా దీనికంటే ముందు వచ్చిన దీనికి పూర్వం జ్ఞానం వసగబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా వారు ముఖాల ఆధారంగా సాష్టాంగపడిపోతారు. మా ప్రభువు పరమ పవిత్రుడు, మా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం అని అంటారు. వారు విలపిస్తూ ముఖాల ఆధారంగా సాష్టాంగపడిపోతారు. ఈ ఖురాన్ వారి అనుకవను వినమ్రతను మరింత పెంచుతుంది. వారికి చెప్పు, అల్లాను అల్లా అని పిలిచిన, అల్లాను రెహమాన్ అని పిలిచిన, ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ ఆ అల్లావే. నువ్వు నీ యొక్క నమాజును మరీ బిగ్గరగాను మరీ మెల్లగాను పఠించకు. వీటికి నడుమ మధ్య మార్గాన్ని అవలంబించు. ఇంకా ఇలా చెప్పు, ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ అల్లాకే శోభిస్తాయి. ఆయన ఎవరిని సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏమాత్రం బలహీనుడు కాదు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.